ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బిల్ అయితే ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయాం కియా సర్వీస్ సెంటర్కి. ఇది కంప్లైంట్స్ ఉంటే రేపు తీసుకొని రమ్మంటున్నారు. జనరల్ సర్వీస్ అయితే ఇప్పుడు చేస్తారంట. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు అనిపించింది కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. లెట్స్ గెట్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే మనం మన కియా సెల్టాస్ని సెకండ్ సర్వీస్కి తీసుకెళ్తున్నాం. అంటే మేజర్ సర్వీస్ సెకండ్ అనమాట. 20,000 కిలోమీటర్స్ సర్వీస్. ఒకవేళ జనరల్ చెకప్ 1000 కిలోమీటర్స్కి అవుతుంది కదా, దాన్ని కూడా కౌంట్ చేసామంటే థర్డ్ సర్వీస్ కింద వస్తుంది. అపాయింట్మెంట్ అయితే బుక్ చేసాము. ఇక్కడ సింహ కియా మోటార్స్ ఉంటుంది గుంటూరులో, ఆటోనగర్. అది మన డీలర్ అనమాట. సో 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చారు. బట్ స్టిల్ మనం ముందు తీసుకెళ్ళామంటే ఫాస్ట్గా పని అయిపోతుంది. సో కంప్లైంట్స్ ఏం లేకపోతే వాళ్ళు రమ్మన్నారు. ఇవాళ సండే, డేట్ వచ్చేసరికి 18th అనమాట. మనకి ఇవాళే ఫ్రీ ఉంటుంది కాబట్టి తీసుకెళ్తున్నా. కంప్లైంట్స్ అంటే ఏం లేవు మ్యాక్సిమం. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని. ఓడోమీటర్ కూడా 20,000 క్రాస్ చేసింది. చూడొచ్చు మీరు రీడింగ్. 20,222 కిలోమీటర్స్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళినాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్ మనమైతే రీచ్ అయిపోయాం కియా సర్వీస్ సెంటర్కి. ఇదిగోండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం దీనికి సర్వీసెస్ అయిన తర్వాత అప్డేట్ చేస్తాను. గైస్ ఇప్పుడే వెహికల్ అయితే చెకప్ చేసి పంపించారు సర్వీస్కి. ఇవాళ సండే, జనరల్గా అయితే నాన్ వర్కింగ్ డే అంట. బట్ ఇలా మొన్న 2 days సంక్రాంతికి లీవ్ ఇచ్చేసరికి ఇవాళ వర్కింగ్ డే పెట్టారు. ఓన్లీ 10 అపాయింట్మెంట్స్ ఉన్నాయంటే ఇవాళ. సో స్టాఫ్ కూడా లిటరల్లీ ఒక 10% వచ్చుంటే కంప్లైంట్స్ ఉంటే రేపు తీసుకొని రమ్మంటున్నారు. జనరల్ సర్వీస్ అయితే ఇప్పుడు చేస్తారంట. సో మన కంప్లైంట్స్ ఏం లేవు పెద్దగా. సర్వీస్కి అయితే ఇచ్చేసాము. మనకి ఇలాంటి సండేసే ఫ్రీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది సర్వీస్. మనం అయితే కార్ సర్వీస్ టైం పట్టింది కాబట్టి గ్యాప్లోకి మైత్రి సినిమాస్కి వచ్చాము మూవీ చూద్దామని. మన ఫ్రెండ్ని కూడా ఫోన్ చేసాం, సాయి పవన్ని, వస్తా అన్నాడు. లెట్ us go. గైస్ మీరు చూసినట్లయితే మనకి కియా యాప్ అని ఉంటుంది, మై కియా యాప్ అని. ఇందులో మీకు సర్వీస్ అడ్వైజర్ నేమ్ కానీ ఇది మొత్తం డీటెయిల్స్ వస్తాయి, స్టేటస్ ఆఫ్ సర్వీస్ ఏంటనేసి. అలాగే నాకు సర్వీస్ అడ్వైజర్ కూడా కాల్ చేశారనమాట. మొత్తం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో మళ్ళీ తీసుకొని చెప్పారు. వెహికల్ రిసీవ్ చేసుకున్నాము, సర్వీస్ స్టార్ట్ చేసామని. ఫ్రెండ్స్ మన సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం చూసుకుంటే 4 అవుతుందన్నమాట. మేము బయలుదేరి కూడా 5 minutes అయింది. సో బిల్ ఎంత వచ్చింది అంటే మీకు చూపిస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బిల్ అయితే తక్కువ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే అరౌండ్ ఒక 7,000 అలా ఎక్స్పెక్ట్ చేశాను. అట్లీస్ట్ 7,000 to 8,000 ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఫస్ట్ మేజర్ సర్వీస్ 10,000 కిలోమీటర్స్కి అయింది కదా, దానికన్నా కూడా తక్కువ వచ్చింది. చూపిస్తాను బిల్. బస్ ఇది బిల్ అయితే మనకి. ఇది ఇంకా ఫైనల్ ఫ్రీ సర్వీస్ అనమాట. సో దీని తర్వాత అన్ని పెయిడ్ సర్వీసెస్ ఉంటాయని చెప్పారు. మనకు చూసినట్టయితే టోటల్ బిల్ వచ్చేసరికి 5,110 రూపీస్ అయిందనమాట. దీనిలో మనకు చూస్తే ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టర్లో ఏసీ ఫిల్టర్ ఒకటి, నార్మల్ ఎయిర్ ఫిల్టర్ ఒకటి, కార్ పర్ఫ్యూమ్ ఒకటి ఇచ్చారు. ఇదిగోండి, ఇదే పర్ఫ్యూమ్ అంటే బాగుంది, స్మెల్ మంచిగా వస్తుంది. విండ్షీల్డ్ వాషర్ ఫ్లూయిడ్ అండ్ ఏదో API SN+ అని ఉంది. దాంతోపాటు వీల్ అలైన్మెంట్ అండ్ వీల్ బ్యాలెన్సింగ్ కూడా చేశారు. ఆల్సో అలాయ్ వీల్కి ఒక పాలిష్ చేశారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి పార్ట్స్ అమౌంట్ 2,625 రూపీస్ అయింది. లేబర్ అమౌంట్ 1,705 రూపీస్ అయింది. టోటల్ వచ్చేసరికి 5,110 రూపీస్ అయిందనమాట. ఇది మన కియా సర్వీస్ 20,000 కిలోమీటర్స్ సర్వీస్ బిల్ అయితే. సర్వీస్ టైం వచ్చేసరికి మార్నింగ్ మేము 9 అప్పుడు వచ్చేసాము. 9:20 అప్పుడు ఇస్తే మాకు ఇప్పుడు 3:45 ఆ టైంకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. ఇవాళ సండే, ఎక్కువ మంది టెక్నీషియన్స్ లేరు. సర్వీస్ అడ్వైజర్ కూడా నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కియా సెల్టాస్ నేను అనుకున్న దానికన్నా పెట్రోల్ అయితే యాజ్ ఆఫ్ నో తక్కువ మెయింటెనెన్స్తోనే నడుస్తుంది. అండ్ అది కూడా చెప్పారు, నెక్స్ట్ లేబర్ సర్వీస్ ఉంటుంది కదండి, లేబర్ సర్వీస్కి ఇంకొక 2,500 ఎక్స్ట్రా అవుతుందంట. సో అలా అరౌండ్ 7,500 to 8,000 మధ్యలో అవుతుంది నార్మల్గా లేబర్ సర్వీస్ అయితే కనుక. మనం చూసినట్టయితే మై కియా యాప్లో వెహికల్ డెలివర్డ్ అని కూడా పడింది మొత్తం స్టేటస్. మనం చూస్తే అపాయింట్మెంట్ షెడ్యూల్ నుంచి వెహికల్ డెలివర్డ్ దాకా వచ్చేసింది అనమాట.
సో అదిగాక వీళ్ళు వాట్సాప్కి టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపిస్తూ ఉన్నారు అనమాట. మనకి టైం టు టైం టెక్స్ట్ మెసేజెస్ కూడా పంపించారు వీళ్ళు, లైక్ వెహికల్ అవుట్ ఫర్ డెలివరీ, లేదంటే వెహికల్ రిపేర్ స్టార్ట్ అయింది, ఇలా A to Z. అలాగే ఫిజికల్ బిల్ కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ కూడా బిల్ కావాలంటే యాప్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బాగుంది కియా వాళ్ళ సర్వీస్లో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే, షార్ట్ అండ్ స్వీట్గా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.